వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు కేటాయించిన భూములను కొందరు తన పేరు చెప్పుకుని కౌలుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని బాలరాజు హెచ్చరించారు. అదేవిధంగా అమాయకపు గిరిజనులను మోసం చేసి మభ్యపెట్టి తక్కువ కౌలుకు తీసుకుని వేరే వారికి బాగా ఎక్కువ కౌలుకు ఇచ్చి లాభపడే బ్రోకర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకునే దశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైనా తన పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ట్రాన్స్ఫర్లు చేయిస్తామని డబ్బులు అడిగితే అదే విషయాన్ని నేరుగా తన వద్దకు తీసుకువస్తే అటువంటి వారిని కూడా ఉపేక్షించేది లేదని, తన మన భేదం లేకుండా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని బాలరాజు అన్నారు. అదేవిధంగా పోలవరం నిర్వాసిత భూములకు సంబంధించి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగింపజేస్తే వారిపై కూడా చర్యలు ఉంటాయని బాలరాజు హెచ్చరించారు. ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి జీలిమిల్లి మండలం, బుట్టాయిగూడెం మండలం సంబంధించి R&R ప్యాకేజీ ఏదైతే ఉందో దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. R&R ప్యాకేజీ సంబంధించి భూములు ఇవి కొంతమంది దళారులుగా ఏర్పడి సుమారు మా దృష్టికి వచ్చినటువంటి భూములు ఇంచుమించు 5,000 ఎకరాల దాకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి, ఏదైతే అక్కడ నుంచి వచ్చే నిర్వాసిత గిరిజనులకి ఇక్కడ ఇచ్చినటువంటి ల్యాండ్స్ని దళారులుగా ఏర్పడి కొన్ని కోట్ల రూపాయలు కొలగొడుతున్నారు. దానిపై మాట్లాడినందుకు కొంతమంది వ్యక్తులు బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇక నుంచి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే చాలా మర్యాదగా ఉంటుంది. దీనిపై కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ 5 సంవత్సరాలు ఈ గిరిజన నిర్వాసితులను మోసం చేసి వాళ్ళ దగ్గర తక్కువ కౌలు తీసుకొని ఎక్కువగా కౌలుకి బయటకు ఇస్తున్నటువంటి దళారులకి అవసరమైతే ఈడీ యాక్ట్ ఓపెన్ చేసి అయినా సరే జైలు కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఇది సీఎం గారి దృష్టిలో ఉంది. అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దీనిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క నిర్వాసితుడికి, గిరిజన నిర్వాసితుడికి ఇక్కడ ఉండేటువంటి భూమిని సర్వే చేసి అప్పచెప్పడం జరుగుతుంది. నిర్వాసితులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. తప్పకుండా ఎన్డీఏ కూటమి మీకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తుంది. అలాగే ఇంకో విషయం కూడా, ఈ 7 మండలాల్లో సంబంధించి కొంతమంది నా పేరు వాడుకొని డబ్బుల రూపంలో కానీ లేకపోతే ఇంకో రూపంలో కానీ నా పేరు వాడుకోవడం జరుగుతుంది. ఉద్యోగ రూపంలో కానీ వాడుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఒకవేళ అలాంటివి ఎక్కడ జరిగితే మన భేదం లేకోకుండా ఇమీడియట్లీగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు న్యాయబద్ధమైనటువంటి పాలన మాకు ముఖ్యం కాబట్టి ఇలాంటి ఎవరు కూడా నమ్మొద్దు. ఉద్యోగ విషయంలో కానీ, అలాగే భూమి తగాదా విషయంలో కానీ, అలాగే ఇంకే విషయంలో అయినా సరే డిపార్ట్మెంట్లకు కానీ లేకపోతే ప్రజలకు కానీ నా పేరు వాడుకునేటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరైనా సరే ఇమీడియట్లీగా పేర్లు ఇమ్మనండి. ఎవరైతే వచ్చారో, ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఇమీడియట్లీగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. దాంట్లో మాత్రం వెనకడికి. ఎందుకంటే తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళ ముందు అరెస్ట్ చేస్తాం. ఏదైతే మీకు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఉన్నాయో అందులో ఏమాత్రం తప్పు వచ్చినా సరే వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపల కూర్చోబెడతాం. ఇది కేవలం గత 5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు బట్టి ఎంత దందాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఒక మనిషి సుమారు 200 ఎకరం 300 ఎకరం చేసుకుంటున్నారు. అక్కడ నిర్వాసితులకు ఇచ్చేటువంటి కౌలు 10,000 అయితే వీళ్ళు బయట ఇచ్చేటువంటి కౌలు 70,000 రూపాయలు తీసుకుంటున్నారు. దీనిపై కొంతమంది వీళ్ళ దగ్గర కూడా తప్పు ఉంది. ఎవరి దగ్గర?
నిర్వాసితులు ఏదైతే గిరిజన నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు కూడా అమ్ముడుపోయి మధ్యవర్తులుగా ఉండి బోకరిజం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాం, తోలు తీసేస్తాం. జాగ్రత్తగా ఉండి అక్కడ నిర్వాసితులకి ఏదైతే నష్టపరిహారం ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి భూములకి భూమి ఈరోజు వాళ్ళు ఆ 10,000 20,000 రూపాయలతో అక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వీళ్ళు మాత్రం కొన్ని లక్షల రూపాయలు తీసుకొని మధ్యవర్తులకు ఉండి వీళ్ళు ఆ మధ్యవర్తి దళారులకి సపోర్ట్ చేసి ఈరోజు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. ఆ ఇద్దరికి ముగ్గురికి ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మా దగ్గర రిపోర్ట్ వచ్చింది. ఏ మాత్రం సహించాం ఎవరిని కూడా.